హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈసారి వినాయక చవితి సత్యవేడు మా అక్క వాళ్ళ ఊరికి వెళ్ళి చేసుకున్నాం ఫ్రెండ్స్. ఎందుకో మేమిద్దరమే లోన్లీగా అనిపించింది. అందరం కలిసి చేసుకుంటేనే కదా పండగ అని అనుకోకుండా సత్యవేడు ప్రయాణం అయ్యాం ఫ్రెండ్స్. నైట్ అక్కడికి వెళ్ళాక అనుకోకుండా మాకు సర్ప్రైజ్ ఇస్తూ మా చెల్లి వాళ్ళు కూడా యాడ్ అయ్యారు. సో ఈసారి వినాయక చవితి చాలా సంతోషంగా ఫుల్ఫిల్డ్గా జరుపుకున్నాం అనిపిస్తుంది. మీ వినాయక చవితిని మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. సుముఖశ్చైక దంతస్య కపిలో గజకర్ణకః లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణ హేరంబస్కందపూర్వజః. ప్రతిరోజు మనం ఈ 16 నామాలతో స్టార్ట్ చేసినట్లయితే విఘ్నేశ్వరుడు యొక్క కృప మన మీద కలుగుతుందని పెద్దలు అంటారు. అట్లీస్ట్ రాని వాళ్ళు ఈ వినాయక చవితి రోజు అయినా సరే ఈ రోజుతో ఉదయం ప్రారంభించినట్లయితే శుభప్రదం అవుతుంది. మార్నింగే లేచేసాం, స్నానం అంతా చేసేసి ఇల్లంతా క్లీన్ చేసేసుకొని వంట పనులన్నీ అక్క చూసుకుంది. ఇంకా ఇంటికి సంబంధించి అలంకరణ, వినాయకుని తేవడం అవి నేను బావ వెళ్ళి తీసుకొచ్చాం. శ్రీ మహాగణపతి నమః నైవేద్యం సమర్పయామి. సత్యం సత్యం సత్యేన పరిశుచామి అమృతమస్తు వస్త్రనమస్తి. గరికద్దాలు 11 సార్లు చెప్పాలి. వదిలిందా వక్రతుండం చ ఏకదంతం ద్వితీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్దగం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం కాలచంద్రం చ దశమం తు వినాయకం. అందరం కలిసి అన్ని శ్లోకాలు చదువుకొని వ్రతకథ చదువుకొని చక్కగా పిల్లలం పెద్దరం అందరం ఇన్వాల్వ్ అయ్యి చేసుకోవడం చాలా బాగుంది, నచ్చింది ఈరోజు నాకు. ఇల్లంతా నవ్వులైపోయాయి. ఆటోమేటిక్గా నలుగురం కలిస్తే 4 సెటైర్లు 4 జోకులు యాడ్ అవుతాయి కాబట్టి సో ఫనీ. మా అక్క కూతురు నేహమ్మ ఏం చేసిందో తెలుసా? మాకంటే ముందరే తన ఫ్రెండ్స్, తనకి ఇక్కడ 2 ఫ్రెండ్స్ ఉన్నారు బెస్టీస్, వాళ్ళని తీసుకొచ్చి బయట ఒక పీఠం అరేంజ్ చేసేసి చక్కగా ప్లేస్ చేస్తే వాళ్ళు చందాలకు కూడా వెళ్ళారంట. 300 వచ్చిందంట చందాలను తీసుకొని మంచిగా పూలు పళ్ళు కొనుక్కొచ్చుకున్నారు. ఇంట్లో ఒక చిన్న విగ్రహం ఉంటే ఆ విగ్రహాన్ని పెట్టి నేను ఒక బుజ్జితో ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది అక్కడ ఆ చిన్ని వినాయకుడిని ఇచ్చాను. సో ఆ 2 వినాయకుడిని రాధాకృష్ణాన్ని తీసుకొని వచ్చి మా ధన్విని కూడా మట్టితో బొమ్మ చేశారండి. సో వాళ్ళ వంతు పూజ వాళ్ళు కానిచ్చేశారు. ఇన్ఫ్యాక్ట్ మేమన్నా 12 దాటిపోయింది పెట్టడం, వాళ్ళు చాలా ఎర్లీగానే చేసేసారు. మంచిగా స్తోత్రాలు చదివారు, వాళ్ళకి వచ్చిన పాటలు పాడారు. శ్లోకం కూడా చాలా రోజుల నుంచి ప్రాక్టీస్ అవుతుందంట. మా అక్క చెప్తుంది ఈ ప్రథమం వక్రతుండం ఆ శ్లోకము ఇవన్నీ కూడా చాలా ప్రాక్టీస్ చేసి వాళ్ళు ముగ్గురు స్వామి దగ్గర కూర్చొని చదువుతుంటే నాకు అనిపించింది ఈరోజు స్వామి నిజంగానే సుముఖశ్చ నవ్వుకుంటాడు చక్కగా స్వామి అని అనిపించింది. ఆరు బయట చాలా గాలి వస్తుంది, చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ అక్కడంతా. అయినా కానీ మధ్యాహ్నం 3-4 అయ్యేదాకా కూడా దీపం వెలుగుతూనే ఉంది, కొట్టుకుంటూనే ఉంది. చాలా చిన్నది అయిపోతుంది, మళ్ళీ ఉజ్వలంగా మళ్ళీ ఒక్కసారిగా వస్తుంది. సో వాళ్ళు బాగా మనసు పెట్టి చేస్తారేమో పూజ, అస్సలు ఆరనంటుంది ఆ దీపం. మాకైతే చాలా మిరాకిల్ అనిపించింది అది.
సో ఇలా జరుపుకున్నాం, అయిపోయింది. వీఆర్ ఆల్ హ్యాపీ. మేము ముగ్గురం కలిసి ఏదైనా పండగ చేసుకుంటే మాకు రెట్టింపు ఆనందం వస్తుంది ఫ్రెండ్స్. మీ పండుగని మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.